గారు కూడా పెద్దలు వారు కూడా బీజేపీ పక్షాన ఉన్నారు. బీజేపీ తరఫున అందరికీ నమస్కారం. ముందుగా సుబ్బారావు గారు సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఏం జరగబోతోంది ఈ కేసులో? మీరు మొదటి నుంచి కూడా అనంతబాబు కేసును నిజంగా ఆయనను నిద్ర కంట్లో అర్ధరాత్రి నిద్ర లేపినా మీరే కనిపిస్తారు కావచ్చు ఆయనకు. అర్ధరాత్రి నిద్ర లేపినా మీరే కనిపిస్తారు ఆయనకు. ఏంటి సార్ ఇప్పుడు ఏం జరగబోతోంది? కోరికలు అడుగుతున్నారు ఆయన, అన్ని చాలా పెద్ద పెద్ద కోరికలు. మరి ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ సార్ సుప్రీంకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసిన తర్వాత 218 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి డిఫాల్ట్ బెయిల్ తెచ్చుకున్నారు. దాంట్లో సుప్రీంకోర్టు కూడా కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసింది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాక్షులను బెదిరించకూడదని చెప్పేసి దాన్ని ఉల్లంఘించేసి సాక్షుల్ని బెదిరించారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చారు అంటే ఆరోపణలో ఆయన మొదటి ముద్దాయిగా ఉండటం, ఆ కేసు సర్పవరం పోలీసు వాళ్ళు విచారణ జరిపి కేసు నమోదు చేయటం, దాన్ని ప్రాతిపదికగా తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ యొక్క నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి బెయిల్ను రద్దు చేయండి అని చెప్పేసి పిటిషన్ వేసి వాదించిన అనంతరం న్యాయస్థానం సుప్రీంకోర్టు కండిషన్తో ఇచ్చిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడనే పేరుతో బెయిల్ను రద్దు చేసి రిమాండ్కి పంపడం జరిగింది. తర్వాత దీనికి ఏదైతే సాక్షుల్ని బెదిరించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడో ఆ ఆరోపణల్లో కూడా 24వ తారీఖున కోర్టు వద్ద ఆయన్ని కస్టడీలోకి తీసుకొని 25వ తారీఖున ఏప్రిల్ 25వ తారీఖున జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. ఇంతకాలం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న తర్వాత అనంతబాబు గారు ఒక పిటిషన్ వేశాడు. 21/5/2026న పిటిషన్ ఏమనేశారంటే, నేను బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నాను, అలానే మజిల్ పెయిన్ ఉంది, అలానే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నాను, కాబట్టి నాకు ఈ యొక్క అనారోగ్యం ఉంది, కాబట్టి నాకు జైలు నుండి ఫుడ్ నాకు పట్టడం లేదు, కాబట్టి పర్టికులర్గా దాంట్లో స్పైసు, ఆయిలు, సాల్టు ఎక్కువ వేస్తున్నారు, కాబట్టి నేను ఇంటి నుండి ఆహారాన్ని తెచ్చుకునే విధంగా తక్కువ సాల్టు, తక్కువ ఆయిలు, తక్కువ స్పైసెస్తో తెచ్చుకునే విధంగా నాకు అవకాశం ఇవ్వండి. అలానే నాకు ప్రత్యేకించి సపరేట్గా బెడ్డింగు, పిల్లో, బ్యాక్ సపోర్టు, అలానే యాజ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ బెడ్డింగ్ ఈజ్ అగ్రివేటింగ్ హిజ్ బ్యాక్ అండ్ మజిల్ పెయిన్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఆ బెడ్కు సంబంధించిన, పిల్లోకి సంబంధించిన, వెనక ఆనుకోవడానికి సంబంధించి, అలాగనే ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడానికి ఈ కారణాల వలన నాకు మంజూరు చేయండి అని చెప్పేసి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద సెంట్రల్ జైలు అధికారులను కూడా రిపోర్ట్ అడిగారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏమిటి అని చెప్పేసి అడిగారు. అప్పుడు సెంట్రల్ జైలు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, 25వ తారీఖున అక్కడ వైద్య పరీక్షలు జరుపుతారు. ప్రతి ముద్దాయికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ముందుగా వైద్య పరీక్షలు జరిపిన తర్వాతే న్యాయస్థానానికి హాజరుపడి తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి వస్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు 25/4/2026న ఎటువంటి అనారోగ్యం ఉన్నట్లుగా కూడా నిర్ధారణ లేదు. అలాగనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చినప్పుడు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం జైల్లోకి వచ్చినటువంటి వ్యక్తికి ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, గాయాలు ఏమున్నాయని ఒక ప్రొఫార్మా ఇస్తారు. దానిలో కూడా ఎటువంటి అనారోగ్యం ఉన్నట్టుగా నో అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ అని చెప్పేసి ఏ విధంగా నుండి ఆయన ఈ అనారోగ్యం ఉందని కానీ చెప్పలేదు. జైలు నిబంధనల ప్రకారం బయట ఉన్న ఆహారాన్ని అనుమతించడం సాధ్యం కాదు నిబంధనల ప్రకారం. అలాగనే ఇటీవల కాలంలో కూడా కర్ణాటక
కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసులో కర్ణాటక సంబంధించినటువంటి దర్శన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే దాంట్లో అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, ప్రత్యేకమైన వసతులు కల్పిస్తే వాళ్ళ మీద ఎవరికి 5 స్టార్ కానీ ఇతర సదుపాయాలు కానీ కల్పించకూడదని తీర్పిచ్చారు. ఆ తీర్పు ప్రకారం 12/12/2025న డీజీ ప్రిజన్స్ కూడా ఇలాగా స్టేటసు, ఫేము, ఇన్ఫ్లుయెన్సు, దీని గురించి స్పెషల్ ఆర్ ప్రిఫరెన్షియల్ ఆర్ 5 స్టార్ ట్రీట్మెంటు విత్ ఇన్ జైలు ప్రిమిసెస్లో మీ ఇష్టానుసారంగా చేయకూడదు, జైలు నిబంధనలను ఫాలో అయ్యి మాత్రమే చేయాలి అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. దాని మీద ప్రాసిక్యూషన్ తరఫున కూడా మా వాదన దాఖలు చేశాం. ఈయన ఒక తీవ్రమైనటువంటి నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ నిబంధనలను కూడా ఉల్లంఘించినారని పోలీసు విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినాయి. అందువల్లనే బెయిల్ను రద్దు చేశారు. లిబర్టీని మిస్యూజ్ చేశాడు. అలానే గతంలో కూడా అతని మీద నేర చరిత్ర ఉన్నట్లుగా రికార్డులు చూపిస్తా ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఉన్నది. అది కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 తీశారు. కాబట్టి ఈయన ఈ ఫుడ్, ఈ ప్రత్యేక బెడ్ ఇవ్వటానికి అర్హత లేదు, ఇవ్వవలసిన అవసరం లేదు ఇటువంటి వారికి అని చెప్పేసి మేము చెప్పాం. దాని మీద న్యాయస్థానం ఏం చేసిందంటే, మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అసలు ఈయన చెప్పిన అంశాలు ఉన్నాయా లేవా, నేను మెడికల్ రికార్డ్ ఏమీ లేకుండా నేను ఏ ఆదేశాలు ఇవ్వలేను, కాబట్టి వైద్య పరీక్షలకు పంపండి అని జైలు సూపరింటెండెంట్ గారికి ఇచ్చేసి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపితే అక్కడ మెడకు సంబంధించినటువంటి ఆర్థోపెడిక్ సంబంధించి చేశారు. మిగతా దానికి రిఫర్ టు కాకినాడ అన్నారు, గ్యాస్ట్రిక్ సంబంధించిన దానికి. ఇప్పుడు దీంట్లో ప్రీవియస్ గా ఆయన ఏమైనా తీసుకున్న ట్రీట్మెంట్ కి సంబంధించి చూస్తారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ చూసే ఛాన్స్ ఇస్తారా? ఎట్లా ఉంటుంది సార్ ఇది? ఇప్పుడు ఒకటండి, ప్రజెంట్ వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షల ప్రకారం నిజంగా అంత తీవ్రమైందంటే దానికి ప్రత్యామ్నాయం ఏం చెప్తారు? అవి చూసిన తర్వాత న్యాయమూర్తి గారు ఒక ఆదేశాలు ఇస్తారు. దాని మీద అది న్యాయమూర్తి గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రీవియస్ గా ఏమైనా దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ అని చూడరా? ఏమైనా తీసుకున్నారా? ఈయన ఈ ప్రాబ్లం ఉందంటున్నాడు కదా ఇవన్నీ, సో ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్ జరిగిందా అనేది చూడరా? ప్రీవియస్ గా జరిగిన ప్రజెంట్ పొజిషన్నే ప్రధానంగా చూస్తారు. ఓకే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నది, నిజంగా ఆయన ఆయనకి చెప్తే ఆ వైద్య పరీక్షలే కాదండి, ఆ వైద్య పరీక్షలు జైలు మాన్యువల్, జైలు నిబంధనలకు లోబడి మాత్రమే న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇస్తుంది తప్ప ఓన్లీ మెడికల్ రికార్డు ప్రాతిపదికగానే ఇవ్వరు. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. సార్, గతంలో ఈయన అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా హడావిడి చేసి ఖచ్చితంగా ఎందుకు తీసుకోరు, డోర్ డెలివరీ చేస్తే ఎందుకు కేసు ఉండదు, ఎందుకు అరెస్ట్ ఉండవు, ఎందుకు రిమాండ్ ఉండవు, ఇట్లాంటివన్నీ ఫైట్ చేశారు. అప్పుడు ఆయన రిమాండ్లోకి వెళ్ళారు. కానీ అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకు బయట కంటే బాగుందంట లోపలే అప్పుడు. సో ఇప్పుడు కూడా అవన్నీ కావాలంటున్నారు ఆయన. అప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు పెద్దలు సుబ్బారావు గారికి, అలాగే మాల్కొండయ్య గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ ముందుగా 4 దశాబ్దాలుగా నిజాలు నిర్భీతిగా చెప్తా దమ్మున్న ఛానల్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికని నిలబెట్టినటువంటి ఛానల్ చైర్మన్ రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి తెలుగుదేశం పార్టీ తరఫున. సో ఈరోజు ఎవరైతే మనకి సుబ్బారావు గారు ఆల్రెడీ మనకి చాలా విషయాలు చెప్పారు. ఈ కేసులో బాధితుల పట్ల పోరాడుతున్నటువంటి వ్యక్తి. గతంలో మనం చూసుకుంటే డైరెక్ట్గా మరి శవాన్ని తీసుకుని డోర్ డెలివరీ చేసి అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయినటువంటి విషయం. అప్పట్లో ఏంటి, ఎప్పటికైనా ఇది సెన్సేషనే. అట్లాంటి వ్యక్తిని దాదాపుగా మీరు గుర్తుండే ఉంటది పవన్ గారు, మనం అందరం కూడా పోరాడిన తర్వాత కానీ కేసు గట్టి లోపల ఇలా అయితే. అవును, ముందుగా అయితే అసలు ఇదేదో అతను ఎక్కడో రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతే పాపం ఎమ్మెల్సీ చాలా దయా హృదయుడు, చాలా మంచివాడు, మంచి వ్యక్తి,
బాడీ అక్కడ రోడ్డు మీద పడుంటే తన సొంత కారులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని చెప్పి చెప్పుకొచ్చారు. మ్మ్. ఆ తర్వాత ఆ గాయాలు అవన్నీ చూస్తే విషయం అర్థమైంది. ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఇది హత్య అని. అది మానవతతో తీసుకొచ్చింది కాదు. ఏం చేస్తారా నన్ను అన్నటువంటి అహంకారంతో ఇంటికి తీసుకొచ్చి ఆ డెడ్ బాడీని ఇచ్చేసి ఈరోజు మరి కటకటాలు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి. ఈ కటకటాలు లెక్క పెడతంలో కూడా చాలా సీన్ జరిగిందండి. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళటం, తర్వాత బెయిల్ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి హంగామా చూడాలి, ర్యాలీ. ఈ ఇప్పుడు ఇదే ఏదైతే మొన్న నేను ఒక ఫోటో చూశాను పవన్ గారు, దళితుల గురించి ఆయన ఎవరో జక్కంపూడి రాజా గారు బాగా బాధపడిపోయారు. అంటే అసందర్భమైనా కానీ చెప్తా, దళితుల గురించి జక్కంపూడి రాజా ఎక్కడైతే మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ యోజన విభాగం అధ్యక్షుడు, చాలా బాధపడిపోయాడు మొన్న ఈ మధ్య ఒక 10 రోజుల క్రితమే. దళితుల్ని కూటమి ప్రభుత్వం ఏదో ఇబ్బంది పెడుతున్నట్లుగా. మరి ఈయన జైలు నుండి రిలీజ్ అయినప్పుడు, ఎవరైతే ఈ అనంతబాబు అనే వ్యక్తి ఆ రోజు బెయిల్ మీద జైలు నుండి రిలీజ్ అయినప్పుడు, ఇదే జక్కంపూడి రాజా ఆ అనంతబాబుని భుజాల మీద ఎక్కించుకొని జైలు నుండి బయటికి తీసుకొచ్చినటువంటి ఫోటోలు మొన్న నేను చూసా. దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఆ తర్వాత